నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉప్పు, కారం, పసుపు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేయాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయాలండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేయాలండి. అది కూడా బాగా కలపాలండి. బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయాక టమాటాలు వేసేయాలండి. తర్వాత కరివేపాకు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. అది కూడా బాగా మగ్గిపోవాలి. తర్వాత ఒక 3 స్పూన్లు కారం వేయాలండి. అది కూడా మగ్గాక 1 గ్లాస్ వాటర్ వేయాలండి. కొంచెం పొంగు వస్తున్నప్పుడు కోడిగుడ్లు కొట్టి వేయాలండి. అందులో పచ్చసనం కనపడేట్టుగా వేయాలండి. తర్వాత గరిటతో కలపకూడదండి, అలాగే మగ్గాలి. మగ్గిపోయిందండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.